శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 28/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పంచమి, మంగళవారం మధ్యాహ్నం 3:09 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం 9:43 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, గుళికా కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండ కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, వర్జము మధ్యాహ్నం 1:32 నుండి 3:04 వరకు, తెల్లవారుజామున మళ్ళీ 3:57 నుండి 5:41 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:05 నుండి 8:56 వరకు, రాత్రి మరలా 10:49 నుండి 10:34 వరకు, అమృత గడియలు ఉదయం 5:40 నుండి 7:14 వరకు, రాత్రి మరలా 10:43 నుండి 12:15 వరకు. ఈరోజు రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల పరంగా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే రాని బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టి ప్రయత్నం చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. వృషభ రాశి వారు, మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి ఊరట లభించేటువంటి అవకాశం ఈరోజు కనబడుతుంది. అలాగే గతంలో మీకు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకపోయిన డబ్బులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒక మధ్యవర్తి ద్వారా కానీ లేదా పెద్దల ద్వారా కానీ ఒక సమయానికి మీకు అందజేస్తాను అనేటువంటి సూచన ఈరోజు మీకు అందేటువంటి కనబడుతుంది. కాబట్టి ప్రయత్నం గట్టిగా చేయాలి. మిథున రాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాన్ని పూర్తి చేయడానికి మీరు చేసేటువంటి కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలతోటి సమస్యలు ఏవైతే ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ముందుకు నడిచేది, అందరూ కలిసికట్టుగా ముందుకు నడిచే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉంటుంది. మీకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీ మీద ఉన్న అభాండాలు ఏవైతే ఉన్నాయో, మీ మీద ఉన్నటువంటి చెడ్డ పేరు ఏదైతే ఉందో తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన గృహ ప్రారంభానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు లేదా లోన్కు సంబంధించినవి లేదా స్థలానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. లేదు భూమి కొనాలని ప్రయత్నంలో ఉన్న వారికి ఆ భూమికి సంబంధించినటువంటి ఒకానొక మంచి ఒక వ్యక్తి ద్వారా మీకు చూపించడము లేదా మీకు అనుకూలంగా మారేటువంటి సూచన కనబడుతుంది. అలాగే సింహరాశి వారు, వ్యాపారంలో మెలకువలు ఉన్నప్పటికీ సమయం మీకు కలిసి రాక గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేదా సమయానికి మీరు చేద్దామని వెళ్ళినప్పుడు దొరకని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ తారసపడము, అనుకున్న అవకాశాలు చేతికి రావడము, సకాలంలో పూర్తి చేసేటువంటి సమర్థత మీ దగ్గర ఉండడం వల్ల ఈరోజు అనుకున్న సమయానికి కొన్ని పూర్తి చేయగలుగుతారు. కానీ మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి దాన్ని ఖండించడం ద్వారా కొన్నిటువంటి సూచనలు మీకు వచ్చేటువంటి డబ్బును మీరు నష్టపోయే సూచన కనబడుతుంది. కాబట్టి మీ యొక్క స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుని మీరు ముందుకు నడవలసిందిగా సూచన. అలాగే కన్యారాశి వారు, కన్యారాశి వారికి ఉద్యోగ సంబంధించిన బదిలీలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అయ్యేటువంటి సూచన కనబడుతూ ఉంది. తులారాశి వారు, ఈరోజు ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అంటే డబ్బు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ లేదా మీకు కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో మధ్యవర్తిత్వం అంటే ఒక వ్యక్తి ద్వారా కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు పూర్తి కాకపోయినప్పటికీ ఈరోజు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ నెల మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. వచ్చే నెలలో మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏ ఒక్క ప్రయత్నాన్ని కూడా విరమించకుండా మీరు పూర్తి చేయాల్సిందిగా సూచన. అలాగే వృశ్చిక రాశి వారు, మీకు సంవత్సరాల తరబడి నుంచి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీకు సంబంధించిన భూమిని వేరే వారు ఆక్రమించడం కానీ లేదా వేరే వారు తక్కువ రేటుకు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు మీ మీద చేయడం కానీ లేదా మీ బంధువర్గం ద్వారా మీ మీద ఒత్తిడి కానీ తెచ్చేటువంటి సూచన ఒకటి కనబడుతుంది. కాబట్టి వాటిలన్నింటినీ కూడా మీరు ధైర్యంతో ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు నష్టపోకుండా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ధనస్సు రాశి వారు, ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని తలెత్తేటువంటి సూచన కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆహార విషయాల్లో కానీ
వృత్తిపరమైనటువంటి సమయానుకూలం ఏదైతే ఉందో సమయాచరణ ప్రకారం చేయడం ద్వారా మీరు ఈ సమస్యలను తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు పెట్టుబడులు పెట్టేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా వ్యవసాయదారులు వీళ్ళు మీ యొక్క పెట్టుబడిని చూసి పెట్టుబడడం చాలా ముఖ్యమైన పనిగా చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో నష్టపోయినటువంటి డబ్బుని మరలా రాబట్టుదామని చెప్పి ప్రయత్నాలు చేసేవి ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించి చేయడం శ్రేయస్కరం. కుంభరాశి వారు ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశీ ప్రయాణ సంబంధ విషయాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం మీకు సమయానుకూలంగా సరి అయిన నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే స్థిర ఉద్యోగం స్థిర నివాసం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు చెప్పే పరిహారాలను ఆచరించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీనరాశి వారు డబ్బుపరమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే భాగస్వామి విషయంలో వారు చెప్పే మాటని పెడచెవిన పెట్టడం వలన మీరు నష్టపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారి అందరి సలహాలు సూచన మెరుగు చేయడం శ్రేయస్కరం. ఈరోజు పరిహారం ప్రకారం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్ర పూలతోటి అష్టోత్తర నామాలు, విశేషంగా వైశాఖ మాసం కాబట్టి ఆ స్వామివారికి చక్కగా చందనంతో అభిషేకం చేసినట్లయితే పుత్ర సంతానం కొరకు చేసేవారికి పుత్ర సంతానం కలిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఆ స్వామివారికి విశేషంగా మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసినట్లయితే రోగాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయేటువంటి శక్తిని ఆ స్వామివారు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రుణ బాధలు ఉన్నట్లయితే వారు ఆ స్వామివారికి విశేషంగా ఆవు నెయ్యితోటి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే సకల రుణాలు తొలగిపోతాయి. నష్టద్రవ్యం అంటే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో సకాలంలో మీకు చేతికి అందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.